హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక స్పెషల్ డే ఉందండి, అందుకోసమే ఇలా రెడీ అవుతున్నానండి. మా ఇంట్లో అయితే స్పెషల్ డేస్ ఒక లైన్గా అయితే వస్తాయండి. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 months కూడా సెలబ్రేషన్స్ అండి మా ఇంట్లో. ఏప్రిల్ వచ్చేసి మా చిన్నోడు బర్త్డే, మే వచ్చేసి మా పెద్దోడు బర్త్డే అండి, ఇంకా జూన్ వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే అండ్ మా వెడ్డింగ్ యానివర్సరీ అండి. ఏప్రిల్ అయితే మా చిన్నోడు బర్త్డే అండ్ నా బర్త్డే కూడా ఉండండి. అన్ని సెలబ్రేషన్స్ అన్నీ లైన్గా అయితే వస్తాయండి. సో అందుకోసమే ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ అని నేనైతే ఇలా రెడీ అయిపోతున్నానండి. ఇదిగోండి, ఈ కమ్మలు అయితే చాలా ఇయర్స్ అయిందండి తీసుకొని. ఇది ఓల్డ్ మోడల్ బుట్టలేనండి, కాకపోతే పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. లుక్ అయితే చాలా బాగుంటుంది, అందుకోసమే మీకు ఈ ఓల్డ్ ఇయర్ రింగ్స్ కూడా చూపించాను అలా. సో ఇక్కడైతే నేను ఇలా రెడీ అయిపోయానండి, సింపుల్గా రెడీ అయిపోయానండి. గోల్డ్ అయితే పెట్టుకున్నాను, వెడ్డింగ్ యానివర్సరీ కదండి, అందుకోసమే గోల్డ్ అయితే వేసుకున్నానండి. ఇక ఈ శారీకి వచ్చేసి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా అనుకోకుండా సెట్ అయ్యావండి. అనుకోకుండా ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా? వెడ్డింగ్ యానివర్సరీ కదా అనేసి నేను ఏమీ తీసుకోలేదండి. బ్యాంగిల్స్ షాప్కి అయితే నేను వెళ్ళలేదు, ఏం తీసుకోలేదు. ఇంట్లో ఉండే బ్యాంగిల్స్తో నేను అలా సెట్ చేసుకున్నాను, బట్ పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యావండి. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మా పిల్లలకి మేము టెంపుల్కి వెళ్తాం అనుకుంటున్నాం కదండి. టెంపుల్కి వెళ్ళాలంటే పెద్ద దిమ్మిలి అనే ఊరు ఉందండి, అటు సైడ్ అయితే మేము ఈరోజు అయితే టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాము. మా ఊరు పక్క ఊరండి అది, అటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నామండి. సో అందుకోసమే పిల్లలకైతే ఇక్కడ ఫుడ్ రెడీ చేసి వెళ్ళిపోతున్నానండి. మార్నింగ్ పిల్లలకి దోశ వేసేస్తున్నానండి. ఇక్కడ టిఫిన్ అయితే రెడీ చేసుకుంటున్నాను. రెడీ చేసి వెళ్ళిపోయామనుకోండి, మేము ఎంత లేట్ అయినా సరే వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు, వాళ్ళు వేసుకొని అయితే తినేస్తారండి. మేము వచ్చేసరికి అయితే చాలా లేట్ అవ్వచ్చండి, ఎందుకంటే ఈ ఎండలు చూస్తే బయట చాలా వేడిగా ఉన్నాయండి. అస్సలు బయటికి వెళ్ళలేకపోతున్నామండి, అంత ఎండలు అయితే ఎక్కుతున్నాయి మా ఊరు సైడ్ అయితే. విపరీతంగా అయితే ఎక్కుతున్నాయండి. ఇప్పుడు వారం రోజులు అయిందండి, చాలా ఎండలు అయితే ఎక్కుతున్నాయి. సో అందుకోసమే బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుండదు. ఈ రోజైతే మరి వెళ్ళాలి, తప్పదు కదా, యానివర్సరీ కాబట్టి టెంపుల్కి అయితే వెళ్ళాలని అనుకుంటున్నాం. మా ఊరు సైడ్ టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు, అక్కడైతే చాలా బాగుంటుంది అనేసి. నెక్స్ట్ అక్కడ పుట్టిన దేవుడు అండి, అందుకోసం అక్కడికి వెళ్ళాలని అయితే మేము డిసైడ్ అయ్యామండి. అందుకోసం అక్కడికి బయలుదేరుతున్నాం. మీకు ఇక్కడ దోశ కూడా రెడీ అయిపోయిందండి. మేమైతే స్టార్ట్ అయ్యామండి. ఇంకా టెంపుల్కి అయితే దిగిపోయామండి. ఇదిగోండి ఈ టెంపులేనండి, ఇక్కడ చాలా బాగుంటుందండి. శివరాత్రి నాడైతే చాలా పెద్ద యాత్ర కూడా అవుతుంది. ఇక్కడ కొబ్బరి బొండం తీసుకోవాలని అక్కడ అయితే ఆగాము. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే గణేష్ ఉంటారండి, అతనికి పూజ చేసుకొని మనమైతే ఇక్కడికి వచ్చేయాలి. ఇక్కడ పూజారి వేరే వాళ్ళకి పూజ చేస్తున్నారని అంతవరకు నీడలో అయితే వెయిట్ చేసాము, ఎండలో ఎందుకు ఉండాలని. ప్రతి ఇయర్ కూడా ఈ శివలింగం అయితే పెరుగుతూ వస్తుందండి. మా అత్తయ్య వాళ్ళ టైంలో అయితే చాలా చిన్నగా ఉండేదంట, ఇప్పుడైతే చాలా పెద్దగా అయిపోయింది. ఇదంతా మొత్తం కొండలండి, ఈ కొండపైన అతను పుట్టాడు, శివలింగం అయితే పుట్టిందండి. ఇదంతా పెద్ద కొండ అండి, ఈ కొండ నుంచి పుట్టారు అతను. చాలా పెద్ద యాత్ర అయితే అవుతుందండి ఇక్కడైతే మహాశివరాత్రికి. స్టార్టింగ్ నుండి చూపిస్తున్నానండి మీకు ఇలా. నేనైతే ఇక్కడ నుండి నీడలో ఉండైతే నేనైతే వీడియో తీస్తున్నానండి. బయట చూడండి ఎంత వేడిగా ఉంది, చాలా ఎండ గట్టిగా అయితే ఎక్కుతుందండి ఎండ అయితే. అది మెయిన్ రోడ్ అండి. ఇక ఇంటికి వచ్చేసానండి, టిఫిన్ అయితే చేసేస్తున్నాను. పిల్లలు కూడా నేను వచ్చేసరికి టిఫిన్ చేస్తారండి. నాకు ఒక 3 ఉంచారండి అట్లయితే, అవైతే నేను వేసుకొని తినేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఫంక్షన్ ఉందండి, అదేనండి మొన్న ఒక లాగ్ పెట్టాను కదండి, మా ఫ్రెండ్ వాళ్ళ పాప మెచ్యూర్ అయిన లాగు, వాళ్ళదైతే ఈరోజు ఫంక్షన్ అండి. సో ఇక్కడికైతే వచ్చేసాను. ఈవిడ చూడండి ఫుల్ కామెడీ అండి, ఈవిడతో అయితే ఎక్కడికి వెళ్ళినా సరే ఆవిడతో కామెడీ అండి అసలు. ఇక్కడ వచ్చేసి మా మేనత్త అండి, మా పెద్ద మేనత్త అంటే మా నాన్న వాళ్ళ పెద్ద చెల్లెలు ఈవిడ కూడా నేను కూడా హాయ్ చెప్తానని అయితే ముందుకు వచ్చింది. నెక్స్ట్ ఏమైతే మా ఫ్రెండ్ అండి, మేమందరం చిన్నప్పటి నుండి కలిసి ఆడుకునే వాళ్ళము. ఈమె పేరు లత అండి, మా ఫ్రెండ్. ఇంకా మేము బయలుదేరామండి, ఇంకా గుళ్ళకైతే వెళ్తామండి. మా సైడు మెచ్యూర్ అయిన తర్వాత ఆ అమ్మాయికి తీసుకుని అయితే టెంపుల్స్కి అయితే మేము వెళ్తామండి. సో అమ్మాయి ఇది ఇలా రెడీ అయిపోయింది, అమ్మాయిని కూడా ఇలా రెడీ చేశారు. మేమందరం అయితే ఇంకా బయలుదేరుతున్నామండి టెంపుల్స్కి అయితే.
స్టార్ట్ చేశారండి ఇక్కడ. అందరం అయితే హుషారుగా అయితే బయలుదేరాము. ఎండలు చూస్తే బగ్గు అంటున్నాయండి. కాకపోతే అందరం ఇలా రెడీ అయితే సరదా కదండి. ఏదైనా సెలబ్రేషన్స్ వచ్చాయన్నా లేకపోతే ఏమైనా అకేషన్స్ వచ్చినా సరే చాలా సరదా అయిపోతామండి. ఇది కూడా మా ఊరు టెంపుల్ అండి. ఈ టెంపుల్ రామాలయం అండి. ఇది ఈ రామాలయం చాలా ఇయర్స్ నుండి అయితే ఉందండి. కాకపోతే రీసెంట్గానే దీన్ని అయితే ఇలా డిజైన్ చేశారు, ఇలా మోడల్ చేశారండి. అప్పుడైతే ఓల్డ్గానే ఉండేది. దీన్ని ఈ మధ్యన పడగొట్టేసి మళ్ళీ మంచిగా అయితే కట్టారండి. మంచిగా డిజైన్ చేశారండి గుడిని అయితే. చాలా బాగుంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో డిజైన్ మొత్తం చూపిస్తాను. ఇదిగోండి చూడండి, అక్కడ అమ్మవార్లు అలా పెట్టారు. చాలా బాగుందండి. ఇక్కడైతే అతనేనండి, నాకు తెలిసినప్పటి నుండి కూడా, మేము చిన్నప్పటి నుండి కూడా చూస్తున్న పూజారి అయితే అతనేనండి. మేమైతే చిన్నప్పటి నుండి ఆ పూజారికి చూస్తున్నామండి. అతనైతే ఈ రామాలయం నమ్ముకుంటూనే ఉన్నారు. చాలా బాగా మంత్రాలు చెప్తారండి. ఇంకా ఇక్కడ చూడండి, చిన్ని కృష్ణుడు తమలపాకులో ఎంత అందంగా పెట్టారో. సీలింగ్కి అయితే ఎలా డెకరేషన్ చాలా బాగుందండి. నేనైతే ఇప్పటి వరకు చూడలేదండి. గుడి కట్టాక వచ్చాను, కాకపోతే ఎప్పుడు అంతగా చూడలేదు. ఈరోజే చూశాను నేను. చిన్ని కృష్ణుడు భలే పెట్టారు కదండి. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే అమ్మాయి ఫిక్స్ దిగుతుంది. ఇంకా ఒక సైడ్ అయితే గరుకుల వారిని పెట్టారు. అదే గరుకు, నాకు పేరు సరిగ్గా తెలియదండి. గరుకు మంతుడు అంటారు కదా, అతనికైతే పెట్టారు. ఇంకో సైడ్ వచ్చేసి హనుమాన్కి పెట్టారండి. చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి గరుడ వారండి. అదే గరుడ వారండి. ఒక సైడ్ గరుడ వారుకును ఇంకో సైడ్ హనుమాన్కి అయితే పెట్టారండి. ఇలా పైన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉన్నారు. ఇదైతే ఏంటో నాకు తెలియదు కానీ అది చాలా మంచిదంటండి గుడిలో అది ఉండడం వలన. ఇంకా ముందుకు వచ్చేసి 2 ఎలిఫెంట్లు కూడా వచ్చాయండి. ఇంకా మళ్ళీ మేము ఈ టెంపుల్ నుంచి మళ్ళీ వేరే టెంపుల్కి మళ్ళీ వెళ్తున్నాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి అందరం. ఎండ చూడండి, ఎంతగా ఎండ ఉన్నా సరే అందరం సరదాగా వెళ్ళి అయితే ఎంజాయ్ చేసామండి. ఇదిగోండి, ఇది వేరే టెంపుల్. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది కూడా రీసెంట్గానే ముందుకైతే అలా కట్టారండి. ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ అనుకుంటున్నానండి ముందుకి ఇది పెట్టి. కానీ ఇది కూడా చాలా ఇయర్స్ నుండి అయితే మా ఊళ్ళో అయితే గుడులు అయితే ఎక్కువ ఉన్నాయండి. గుడులు అయితే చాలా గుడులు అయితే ఉన్నాయండి మా ఊళ్ళో అయితే. ఇది వెంకటేశ్వర స్వామి గుడి. ఇదైతే నేను దీంట్లో పెట్టేశానండి, ఎందుకంటే చాలా పెద్ద వీడియో. ఈ వీడియో తీయమని ఒక చిన్న పాపకైతే ఇచ్చాను నేను. గుడి మొత్తాన్ని వీడియో తీయనంటే అమ్మాయి ప్రతి దాన్ని కూడా వీడియో తీసింది. సో అందుకోసమే లెంత్ ఎక్కువ అయిపోద్ది వీడియో అనేసి నేను ఇలా ఫాస్ట్ రన్లో అయితే పెట్టేశానండి వీడియో. ఒక పక్క అలివేలు మంగమ్మ, ఇంకో పక్క పద్మావతి అయితే పెట్టారండి. అమ్మవార్లు ఇద్దరి మధ్యలో మన వెంకటేశ్వర స్వామి. చూసేయండి మీరు కూడా అతను ఎప్పుడు ఫుల్ అలంకారంతో ఉంటారండి. అదే అలంకార ప్రియుడు అంటారు కదా వెంకటేశ్వర స్వామిని అయితే. ఇంకా మేమైతే ఎండలు పడి నడిసామనేసి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు అయితే మా అందరికి కూడా కూల్ డ్రింక్లు అయితే తెప్పించారండి. అందరం ఇలా కూల్ డ్రింక్స్ తాగుతూ రిలాక్స్ అవుతున్నాం కాసేపటి వరకు ఆ గుడిలోనే కూర్చొని. మేము వచ్చేసరికి అయితే ఇక్కడ డెకరేషన్ కూడా రెడీ అయిపోయిందండి. డెకరేషన్ కూడా చేస్తారు. బాగానే ఉంది. ఇంకా లాంచ్ టైంలో అమ్మాయిని ఇలా కూర్చొని పెట్టారు. ఇక్కడ పాటలు పాడే వాళ్ళకి కూడా తెచ్చారండి. ఇక్కడ ఇంటికి వచ్చాక ఫుల్ టైర్డ్ అయిపోయానండి. నేనైతే చూడండి ఎలా ఉన్నానో, అసలు ఎంత ఫేస్ గ్లో అంతా పోయిందండి. డల్ అయిపోయానండి, ఫుల్ డల్ అయిపోయి నిద్ర కూడా బాగా వచ్చేస్తుందండి. బాగా అలిసిపోయాను ఈరోజు. ఇంకా అలిసిపోయినా సరే మన పనులు మనకు తప్పవు కదండి. అందుకే ఇంటికి వచ్చాక ఇంకా ఇడ్లీకి అయితే ఇలా గ్రైండర్ అయితే వేసానండి. ఇడ్లీ చేసుకుందామని. ఇక్కడ నైట్ అయిపోయిందండి. అయినా సరే నైట్ ఇప్పుడు 10 అయిందండి. అయినా సరే మా పిల్లలు అయితే ఇంకా ఆటలు ఆపట్లేదు. నాకైతే మస్తు నిద్ర వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.